హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను చికెన్ పచ్చడి అయితే చేయబోతున్నాను. మా పిల్లలు అయితే ఇంట్లో కానీ చికెన్ తెప్పిస్తే ఇంకా చికెన్ పచ్చడి అయితే చేయమన్నారు. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే చికెన్ అనేది శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు యాడ్ చేసి ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఇదంతా ఒకసారి కలిపేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశాను. ఇందులో వాటర్ అంతా పోయే వరకు మనం అయితే ఇది డ్రైగా అయ్యే వరకు చికెన్ ఉడికించుకోవాలి. ఇదైతే ఉడికిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ అయితే వేసాను. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసాను అనమాట. ఇందులో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే లవంగ, చెక్క, ఇలాచి, అలాగే ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇదంతా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిక్సీ పట్టేసి ఇంక ఇందులో అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే చికెన్ కూడా వేసాను. చూడండి, ఇదంతా ఒకసారి కలిపేస్తున్నాను. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడైతే కొంచెం వేసాను. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అయితే వేసాను అనమాట. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, నేనైతే కలిపేసాను అనమాట. ఇప్పుడైతే మనం కారం వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం అనేది వేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం చేదు అనేది వచ్చింది. అందుకని మనం కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. చూడండి, మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఎక్కువగా చేసి నిల్వ పెట్టుకున్నాను అనమాట. మన పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసుకుంటే సరిపోయింది అప్పుడప్పుడు. ఇంకా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.